ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరాచార్య స్వామి వారు స్థాపించినటువంటి మొట్టమొదటి జగద్గురు పీఠం శృంగేరి శారదాపీఠం. ఎంతటి వారైనా కూడా ఆ జగద్గురువులను దర్శించినప్పుడు నేల మీద ఉన్నటువంటి ఆసనం మీద కూర్చోవటమే సాంప్రదాయం. కాబట్టి ఇది తెలియక చాలామంది రేవంత్ రెడ్డి గారు స్వామివారిని దర్శించినప్పుడు నేల మీద కూర్చోవటం ఏమిటి అనేటువంటి ఒక అజ్ఞానపు ధోరణిలో తెలియక మాట్లాడుతున్నారు. జగద్గురువుల యొక్క స్థానం అనేది ఈ జగత్తుకి వాళ్ళు గురువులు, అందరికీ గురువులు. వాళ్ళు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అనేక విధాల ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షిస్తూ మనుషులలో ఆధ్యాత్మిక భావాలను నిలుపుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు దేశం కోసం అర్పించారు. మనలో ఎవరు అర్పిస్తున్నారు? ఎవరి స్వార్థంతో వాళ్ళు చక్కగా జీవిస్తూ హ్యాపీగా బతుకుతున్నారు. కానీ అలా కాకుండా దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేసినటువంటి మహనీయులు ఆ జగద్గురువులు శృంగేరి శారదాపీఠాధిపతులు. కాబట్టి వాళ్ళ యొక్క దర్శనం దొరకటమే చాలా అదృష్టం. కాబట్టి తెలియక చాలామంది ఈ విధమైనటువంటి తప్పుడు ధోరణిలో మాట్లాడటం అనేది మంచిది కాదు. జగద్గురువుల పట్ల ఎల్లప్పుడూ కూడా మనకి అత్యంత వినయ విధేయతలు ఉండాలి. వాళ్ళ యొక్క చిత్రపటం కనబడినా కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. వాళ్ళు లేని నాడు భారతదేశమే లేదు. కాబట్టి అందరూ కూడా ఈ విషయం తెలుసుకొని చక్కగా భారత ప్రధానమంత్రి కావచ్చు, భారత రాష్ట్రపతి కావచ్చు, ఎంతటి వారైనా కూడా జగద్గురువుల యొక్క స్థానంలో ఆ యొక్క ఆసనానికి సమానమైనటువంటి ఆసనం మీద కూర్చోవడానికి ఎవరికి అధికారం అనేది ఉండదు. వాళ్ళు గురువులు. గురువు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిని, ఉన్నతమైనటువంటి ఆసనం మీదే ఉంటారు. కాబట్టి అజ్ఞానంతో మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా ఎవరు పట్టించుకోవద్దు. జై శ్రీరామ్.